అంటే ఈ సినిమా టైటిల్లోనే హీరో వేరే క్యాస్ట్, హీరోయిన్ వేరే క్యాస్ట్, ఆ వేరియేషన్ చూపించేస్తారు కదా. ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏం చెప్తున్నారు సినిమాలో? మీకు అది చెప్తే ఇప్పుడే లీక్ చేసినట్టు ఉంటుంది. టైటిల్ అయితే 2 డిఫరెంట్ క్యాస్ట్ బేస్ చేసుకుని ఉన్న టైటిలే. బట్ సినిమాలో అయితే మేము ఓపెన్గా చెప్తున్నా, క్యాస్ట్ని బేస్ చేసుకుని అయితే కథ చేయలేదు. 2 క్యారెక్టర్స్ని అంతే అండి, అంతే. అందులో క్యాస్ట్ ఉందా లేదా అనేది ఇంకా మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాలి అంతే. ఈ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాను, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేదండి, మీకు తెలిసిందే, కొత్త డైరెక్టరు, కొత్త హీరో, కొత్త మూవీ అని అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ సపోర్ట్ అన్నాం చూసారా, అసలు ఆవిడ లేదంటే ఈరోజు మేము ఇక్కడ లేవండి. ఇది మాత్రం ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఒకరు ఉన్నారు, తర్వాత కొంచెం లీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రాప్ అవడం. అయితే అలా వెళ్తున్నప్పుడు లేదమ్మా మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పది, మంచి ప్రయత్నం అని చెప్పి ఆవిడ సపోర్ట్ తీసుకుని ఈరోజు ఇక్కడ ఉన్నామంటే, ఈ స్టేజ్ మీద మీతో ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఆవిడ వల్ల అండి. అట్లా అలాగే ఈరోజు రిలీజ్ అవుతుంది అని అంటే మెయిన్ రీజన్ ముత్యాల రామదాస్ గారు. ఆయన కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడానికి చాలా ఇది చేశారు. వెంటనే మేము వెళ్ళాము, అప్రోచ్ అయ్యామని వెంటనే ఆయన టేక్ ఓవర్ చేసో లేకపోతే ఇలాగా ముందుకు తీసుకెళ్ళడం జరగల. ఆయన చూసి, కంటెంట్ చూసి, మా బిహేవియర్ నచ్చి వీళ్ళు చేయగలరు అని నమ్మి ఇప్పుడు ఈ సినిమాలు ఇలాగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునండి. అట్లా మీరు సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను బాగా తీసాను, అలా కాన్ఫిడెంట్ కలిగించిన? ఖచ్చితంగా అండి, 200% కలిగింది. బికాజ్ మాకున్న రేంజ్కి యాజ్ ఎ హీరో, యాజ్ ఎ డైరెక్టర్గా మేము కొత్త వాళ్ళం, మాకు సపోర్ట్ ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు. అయితే అటువంటి వాళ్ళు మేము అనుకున్నట్టు తీసి ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్తున్నాం. అది ఎలా వచ్చిందని చూసుకున్నప్పుడు మాత్రం మేము 100% సాటిస్ఫై అయ్యాము. ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు దర్శకుడిగా? ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు? అంటే బెస్ట్ డైరెక్టర్ అండి. అంటే వీడి ఈ బడ్జెట్లో ఇలా చేశాడు, వీడికి కనుక మంచి బడ్జెట్, మంచి ఆర్టిస్టులు ఇస్తే బాగా చేయగలడు అనే నమ్మకాన్ని అయితే నేను ఇస్తానండి. సినిమా బాగా రావడం కోసం దర్శకుడు ఎంత కష్టపడ్డా చుట్టూ ఉన్న టెక్నీషియన్స్ అందరూ సహకారం బాగా ముఖ్యం. అలా మీకు ఈ సినిమా ఆధార్ టెక్నీషియన్స్ లాభించే వాళ్ళ గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్పాలంటే మెయిన్ ఇద్దరండి. అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, సినిమా అంటే నమ్మేది డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా వాళ్ళలో ఎంత క్రియేటివిటీ ఉన్నా అది జనాలకి చూపించేది ఆన్ స్క్రీన్ మీదే అండి. ఆన్ స్క్రీన్ మీద వాళ్ళకి కనిపించేది విజువల్స్ అండ్ మ్యూజిక్. అంటే నయనానందం, శ్రవణానందం, ఈ 2 సినిమా. సో అవి నాకు చాలా అద్భుతంగా దొరికారండి ఇద్దరు కూడా. మురళీకృష్ణ వర్మ కానీ, రోషన్ కానీ, వాళ్ళు 100% నేను చేసిన దానికి న్యాయం చేశారండి. మామూలుగా ఈ వీకెండ్లో ఇంకా చాలా సినిమాలు వస్తాయి, మీ సినిమాకి ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? చూడాలనే కదా సార్ తీసేది. ఇప్పుడు చాలా చెప్పాలంటే మాది అక్టోబర్లోనే సెన్సార్ అయింది, తర్వాత నవంబర్, డిసెంబర్ ప్లాన్ చేసుకున్నాం మేము ఆల్రెడీ. అప్పుడు కూడా పెద్ద సినిమాలు ఉండటంతో మేము పోస్ట్పోన్ అవుతూనే వచ్చాం. ఇప్పటికే మేము పోస్ట్పోన్ అవుతూ ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వకపోవచ్చు అండి. ఎందుకంటే ఏదో ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు రామదాస్ గారు ఉన్నారన్న ధైర్యంతో భీమా లాంటి సినిమా వస్తున్నా ధీమాగా ముందుకెళ్ళిపోతున్నామండి. రామదాస్ గారు సినిమా చూసి ఏమన్నారు? ఆయన అయితే అందరికైతే అప్లాజ్ చేసి మామూలుగా ఇవ్వలేదండి. ఆయన అయితే అసలు మీరేంటి ఏదో అనుకున్నాను, రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి ఏదో తీశారు వచ్చారు అనుకున్నాను. ఇది ఫ్రాంక్గా చెప్పిన మాట్లాడండి, మీరు ఆయన అడిగినా చెప్తారు. అసలు ఎంత బాగా చేసుకుని వచ్చారు. అసలు మీ టీంకే కనుక బడ్జెట్ ఇంకా ఇచ్చి ఉంటే ఇది వేరే లెవెల్లో ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అద్భుతంగా చేశారమ్మా. అప్పుడు ఆయన పేరు యాడ్ అయింది. అప్పుడు ఆయన ధైర్యంగా ఓకే గో హెడ్ అన్నారు. అట్లా మొత్తం మీద చిన్నప్పుడు కోరిక హీరో అవటం, సో ఆ కోరిక నెరవేర్చేసుకున్నారు. ఫైనల్లీ బిగ్ స్క్రీన్లో కూడా మిమ్మల్ని మీరు చూసుకోబోతున్నారు త్వరలో. సో ఫైనల్గా మీ మీరు కూడా తప్పనిసరిగా వచ్చి 100% వస్తాను. కళ అయితే నెరవేరడానికి ప్రయత్నించాను, కానీ అది ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్ అవుతుందండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. మీరు మరి ఎన్నో సినిమా చేయాలి, మీ ఇద్దరు కలిసి కూడా కొన్ని సినిమాలు చేయాలి మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.